యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషన్ ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ఉంటుంది. కామెడీ ఉంటుంది, కామెడీ యాక్చువల్ ట్రైలర్ లో అన్ని చూపించలేదు, స్ట్రేట్ ఫార్వర్డ్ మెయిన్ చూపించాను. మూవీలో ఇంకా చాలా విషయాలు, చాలా కాన్సెప్ట్స్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, అన్ని ఉంది. కాకపోతే మన ట్రైలర్ అలా చూపించలేదు అనమాట. ఎందుకంటే ట్రైలర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది పక్కన పట్టాలి. స్టోరీ అనేది మెయిన్ ఏంటంటే తెలిస్తే బాగుంటుంది ఉద్దేశం మీద ఆ రకంగా డిస్కస్ చేసుకుని చేసాం అనమాట. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Okay, nice, and all the best for your work. ఉంది బ్రేకప్ స్టోరీ సిస్టర్ ఉంది, బట్ ఇంకోటి చెప్పాలంటే ఇద్దరు హీరోస్ ఇద్దరు హీరోయిన్స్. సో ఇందులో బిర్యానీ లవ్ స్టోరీ అనమాట. అంటే నేను అది ట్రైలర్ లో ఎక్కడ చూపించలా, అల్టిమేట్ గా మీరు ఫిలిం చూసిన తర్వాత ఒక ట్రాక్ ఉంటుంది లవ్ స్టోరీ, దాని బిర్యానీ రిలేటెడ్ గా ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు, నేను రివీల్ చేశాను, మీరు చూసినా దాన్ని ఎంజాయ్ చేస్తారు, అందుకే రివీల్ చేశాను. బాగుంటది. ఫిలిం వైజాగ్ అవుతుంది. అంటే ఇక్కడ మెన్షన్ చేయడం కాదు కానీ త్రూ అవుట్ బీచెస్ అది వైజాగ్. ఏం లేదు బ్రో, జస్ట్ లైక్ మన చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు, రీసెంట్ టైమ్స్ చాలా మంది యాక్టర్స్, సిద్ధు జొన్నల్ గారు కావచ్చు, లైక్ మన కిరణ్ బౌరన్ గారు, ఇన్స్పిరేషన్ బ్రో, ఇలాగే వచ్చాం మీలో నుంచి. అంటే రేపు మీలో నుంచి వస్తారని కూడా ఒక. అండ్ మీరు అనుకున్నది ఏది కూడా పక్కదారి పెట్టించుకోకండి, మీ వర్క్ మీరు చేసుకుంటే ఇంట్రెస్ట్ ఒక చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ నుంచి డ్రాయింగ్ చేసుకుంటే ఒకసారి బెటర్. సినిమా ప్రాసెస్ స్టోరీ సరే ఒకటి ఒక మ్యాటర్ ఏంటంటే 2 ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. కొన్ని ట్రైలర్స్ ఎలా ఉంటాయంటే మిక్స్డ్ బ్యాక్, లైక్ ఏంటంటే నా సినిమాలో ఫ్యామిలీ ఉంది, నా సినిమాలో కామెడీ ఉంది, నా సినిమాలో యాక్షన్ ఉంది, నా సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మన దిల్ రాజు గారి స్టైల్లో చెప్పాలంటే కామెడీ వేనుమా కామెడీ ఇరిక్కే, ఫ్యామిలీ ఆడేంట అనమాట. సో ఈ మిక్స్డ్ బ్యాక్ ట్రైలర్ కట్ చేసే వాళ్ళు 100కి 80% మంది డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఒక 80% అదే ఉంటుంది. ఎందుకంటే మా సినిమాలు అన్నీ ఉన్నాయని చెప్పి చూపించాలనే ఉంటుంది. బట్ ఏంటంటే నేను అనుకునే ట్రైలర్ కట్ చేసింది ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి సబరి మ్యూజిక్ వెళ్ళి విజిట్ చేయండి, మీకు సౌండ్ అదే అదే మొత్తం స్టోరీ అనేది నేను చెప్పేశాను, ట్రైలర్ లోనే చెప్పేశాను. ఎందుకనంటే నా స్టోరీ ఇది అని నేను ప్రిపేర్ చేసి ఆడియన్స్ ని పంపించాలని నేను ఫిక్స్ అయ్యింది కాబట్టి స్టోరీ చెప్పేసా. బ్రో నువ్వు మళ్ళీ ఒకసారి ట్రైలర్ స్టోరీ అర్థమైపోతుంది. బట్ నీకేంటంటే అక్కడ తెలిసేది ఏంటంటే బ్రో స్టోరీ అర్థమైంది కదా, బట్ ఆ ప్రాసెస్ ఎవరి దగ్గర నుంచి ఏం జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ట్రైలర్ లో ఉంటుంది అండ్ ఫిలిం అంటే ఎగ్జాక్ట్ గా ఉంటుంది. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు అన్ని ఇరికే Next technologies. ये पैसा वाला नहीं